हरे कृष्ण प्रभु। यस माताजी, कंटिन्यू माताजी। ధన్వత్ ప్రణామం ప్రభుజీ. प्रणाम। या। చాప్టర్ థర్డ్ ప్రభుజీ 37th చెప్పుకోవాలి ప్రభుజీ. ఓకే. థర్డ్ చాప్టర్ 37th శ్లోకం. ఓకే. అంటే మిగిలిన వాళ్ళు ఏ రోజు అంటే ఎప్పుడు క్లాస్ అడిగినది అప్పుడైనా ప్రీవియస్ క్లాస్ రిఫర్ చేసుకోరు ఎంతవరకు అయింది ఏంటని. చేసుకోండి, మనం భగవద్గీత మంచిగా ఫ్లోలో చెప్పుకుంటున్నాం. ఇంకా వీలైతే మీరందరూ కూడా ప్రతి శ్లోకానికి ఒక లైన్ వరకు రాసుకోండి. ఓకే, ఈ శ్లోకం ఇది అర్థం చేసుకున్నాను. కనెక్టివిటీ ఉంటుంది ఒక శ్లోకం నుంచి ఇంకో శ్లోకానికి. నేను చాప్టర్ సమ్మరీ 35 చెప్తాను. అరే ప్రభుజీ, ఇది 35 వరకు విన్నా. అంటే లాస్ట్ క్లాస్ లో నేను జాయిన్ అవ్వలేదు, అందుకని ఎన్ని శ్లోకాలు అనేది నాకు గుర్తులేదు. 35 వరకు గుర్తుంది నేను ప్రభుజీ. అదే చెప్తున్నాను, ఎప్పుడైనా మనం మిస్ అయితే మనకు ఫ్రీ టైం ఉంటుంది కదా, అందులో రికార్డింగ్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి అందులో వినొచ్చు అంటున్నాను. ఓకే ప్రభుజీ, వింటున్నా ప్రభుజీ. నేను ఆ, ఈ ఓకే రోజు శ్రీ రామానుజాచార్యులు అపేరెన్స్ డే ప్రభుజీ. ఓకే ఓకే, గుడ్ గుడ్. సో ప్రతి ఒక్కరు కూడా అన్ని శ్లోకాలకి ఏవైతే శ్లోకాలు మనం చెప్పుకుంటున్నామో ప్రతి ఒక్క శ్లోకానికి ఒక లైన్గా రాసుకోండి. ఈ శ్లోకంలో ఈ కనెక్టివిటీ ఉంది, ఈ శ్లోకంలో ఇది చెప్పారు, ఇలా నెక్స్ట్ శ్లోకానికి ఈ శ్లోకానికి ఇలా వచ్చింది అని ఒక కనెక్టివిటీలో చెప్పుకుంటే మనకు ఒక ఫ్లో లాగా అర్థమవుతుంది. ఓకే. సో ఇవాళ థర్డ్ చాప్టర్ 37 శ్లోకం, అంతే కదా? ఎస్ ప్రభుజీ. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. ప్రవచనయం 7వ శ్లోకం. ఓకే. సో ఇది 37వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. చాలామంది ధర్మబద్ధంగా బతకాలి, ధర్మాచరణలో ఉండాలి అనుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ధర్మానికి విరుద్ధంగా అధర్మంగా బతుకుతాం. అలా అనిచ్చాన్ అని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు, 36వ శ్లోకంలో. అనిచ్చాన్ అంటే అలా అధర్మంగా బతకాలి అనేటువంటి ఒక కోరిక లేకున్నప్పటికీ కూడా ఏదో ఒక పెద్ద ఫోర్స్ మనల్ని నెట్టి మరీ అలాంటి అధర్మంలో బతికేలా చేస్తుంది. ఏమిటా ఫోర్స్, ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మంగా బతుకుదామన్న కోరికలు ఉన్నప్పటికీ కూడా అధర్మంగా మనం పనులు చేస్తున్నాం. అలా పనులు చేయడానికి ప్రేరేపిస్తున్న ప్రేరకాలు ఏమిటయ్యా అని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు 37వ శ్లోకంలో. శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనం ఇహ వైరిణం. శ్రీభగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీభగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనం ఇహ వైరిణం. వీళ్ళు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, చదవండి. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మ విద్యేనమి వైరిణం. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు చదువుతూ ఉండండి. ఓకే, మీరు ఎక్కడైతే స్టాప్ చేస్తారో నేను అక్కడ స్టార్ట్ చేస్తాను. చదవండి మాతాజీ. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనామిహ వైరిణం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, అనువాదం. పరమేశ్వరుడు ఇలా అన్నాడు, అంటే భగవానుడు, అర్జున, భౌతిక రజోగుణంతో సంపర్కం వలన పుట్టి
తరువాత క్రోధంగా రూపాంతరం చెందే కామమే ఈ ప్రపంచానికి సర్వనాశనకరమైన పాపశత్రువు. ఉమ్. కృష్ణ భగవానుడు చాలా బోల్డ్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, క్రిస్టల్ క్లియర్గా మన అందరికీ ఉన్నటువంటి ఒకే ఒక శత్రువు ఎవరు అని చెప్పేశాడండి అర్జునుడి ద్వారా ఈ శ్లోకంలో. మనందరం అనుకుంటాం మనకి ఎంతో మంది శత్రువులు ఉన్నారని, వీళ్ళు వాళ్ళు ఓ అని. కానీ వాళ్ళందరూ కూడా మనకు శత్రువులు ఎప్పుడు తయారవుతారు? మన క్రోధాన్ని చూపించినప్పుడు. మరి ఆ క్రోధం రావడానికి కూడా శత్రువు ఎక్కడి నుంచి ఎక్కడున్నారు? కామం. అది మొట్టమొదటి శత్రువు. కామం మొట్టమొదటి శత్రువు. మరి ఎవరన్నా పొయ్యి ఆ శత్రువుతో స్నేహం చేస్తారా? ఆ శత్రువు ఎవరు, ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా వస్తుంది, అవి రాకుండా ఏ నియమాలు తీసుకోవాలో ఈ 37వ శ్లోకం నుంచి ఈ అధ్యాయం అయిపోయేంత వరకు ఒక 10-12 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలన్నీ కూడా ఈ శత్రువుని ఎలా డీల్ చేయాలో, ఈ శత్రువుని ఎలా డీల్ చేయాలో మనం నేర్చుకుంటే, ఎవరన్నా నిజంగా ఈ శ్లోకంలో ఉన్న సారాంశాన్ని, ఈ 9-10 శ్లోకంలో ఉన్న సారాంశాన్ని, ఆ శత్రువుని ఎలా డీల్ చేయాలో నేర్చుకొని అలా ప్రయత్నించగలిగితే 1 వీక్లో మనం మార్పు చూడొచ్చు. మన హావభావాలలో, మన ప్రవర్తనలలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో. ఎంత ఒడిదుడుకులు ఉన్నా కానీ చాలా ప్రశాంతమైనటువంటి లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎందుకు? మనకు తెలుసు శత్రువు ఎప్పుడు వస్తాడు, అసలు వాడిని రాకుండా ఎలా ఆపొచ్చు, అసలు శత్రువు స్టార్ట్ అవ్వకుండా మనం అక్కడే సమాధి ఎలా చేసేయచ్చు. బార్డర్లో సోల్జర్స్లు వేరే దేశాలతో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎదురుగా వచ్చి శత్రువు చంపడం కాదు, అసలు శత్రువు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాడు, శత్రు స్థావరాలు ఎక్కడ ఉన్నాయి. ఇది కూడా అంతే. కృష్ణ భగవానుడు ఇక్కడే అంటున్నారు, అసలు శత్రువు ఎవరు, ఆ శత్రువు ఎక్కడెక్కడ దాక్కొని ఉంటారు, వాని ఎలా చంపాలి అనేది కూడా కృష్ణ భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు. సో ఈ శ్లోకంలో రివీల్ చేశాడు, మహాశనో మహాపాప్మ విద్ధి ఏనమిహ వైరినం. విద్ధి అంటే తెలుసుకోవయ్యా. ఏనమిహ, ఏనమిహ అంటే ఈ జీవుడికి, ఈ లోకంలో ఉన్న జీవుడికి వైరినం, నిత్య వైరినం శత్రువు ఎవరు ఉన్నారంటే ఎవరు? అది మహాశనం. మహాశనం అంటే మహానాశనాన్ని తీసుకొస్తుంది వాడికి, మహాపాప, అన్ని రకాల మహాపాపాలను తీసుకొస్తుంది. వాళ్ళు ఎవరూ కాదు. కామయేష క్రోధయేష. కామం, ఆ కామం తర్వాత వచ్చింది క్రోధం. అసలు క్రోధం రావడానికి కామం అయితే అసలు కామం ఎక్కడి నుంచి వస్తుంది? రజోగుణ సముద్భవ. ఎక్కడి నుంచి వస్తుందంట? రజోగుణ సముద్భవ. ఇక్కడ ఉందని ట్రిక్ మొత్తం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, మనందరికి శత్రువు ఎవరండి? వాడు వీడు వీళ్ళు వాళ్ళు కాదు. మనందరికి శత్రువు ఎవరు? మన మనసే శత్రువు. మన మనసు కూడా ఎందుకు శత్రువు? మన మనసులో కామవాసన ఉండబట్టి, విభత్సమైన కోరికలు, అది కావాలి ఇది కావాలని అడమెంట్ డిజైర్స్ అవి ఉండడం వల్ల. అంటే కోరిక, అడమెంట్ డిజైర్స్ ఉండడం శత్రువు అయితే, నెక్స్ట్ పాయింట్, ఆ అడమెంట్ డిజైర్ కామం ఎలా వస్తుంది ఆ మనసులోకి? అది కృష్ణ భగవానుడు అంటుండు, రజోగుణ సముద్భవ. రజోగుణంతో సాంగత్యం చెయ్యడం వల్ల వస్తుందంట రజోగుణ సముద్భవ. మరి రజోగుణంతో పొయ్యి ఎవరైనా సాంగత్యం చేస్తారు, ఒక పక్క ఇంత ప్రళయం సంభవిస్తుందంటే, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మనమందరం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన సాంగత్యం చేస్తుంది రజోగుణంతో. మీరు నమ్మండి, నమ్మకపోండి, మన సాంగత్యం చేస్తుంది రజోగుణం. అంతకన్నా హీనమైన గుణం ఇంకోటి ఉంది, అది తమో గుణం. అందులోకి వెళ్తే కోపం, క్రోధం అనేది తమో గుణం, కామం అనేది రజోగుణం. ఒక వ్యక్తి రజోగుణంలోకి ఎంటర్ అయ్యాడంటే తర్వాత డిగ్రేడేషన్, తమోగుణం అంటే వాడు వీడు వాళ్ళు వీళ్ళు రిలేషన్ తేడా ఏం చూడడు, క్రోధం ఇలా పడిపోతారు అనమాట. ఒక జంతువులాగా. అది తమోగుణం. జంతువులు తమోగుణంలో ఉంటాయి. అంటే ఒక మనిషి రజోగుణంతో సావాసం చేసి శత్రువుని ఆస్వాదించి ఆ తర్వాత జంతువులాగా తమోగుణంలోకి వెళ్ళిపోతాడు.
మరి మనందరం చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మరి. ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం? మాకు ఎలాంటి మంచి మంచి చెడు ఆలోచనలు రాకూడదు. మేము చాలా పద్ధతిగా ఉండాలి. మా లైఫ్ చాలా పీస్‌ఫుల్‌గా, సెరెనిటీగా ఉండాలి. మంచి మంచి కోరికలన్నీ రావాలి. మరి మనం చేసేదేంటి ఇక్కడ? రజోగుణ సముద్వహ, రజోగుణంతో సావాసం చేస్తున్నాం. ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. నువ్వు సముద్రంలో ఉంటూ మంచినీళ్ళు తాగాలని కోరుకుంటే ఉప్పు నీళ్ళు దొరుకుతాయి నీకు. మంచినీళ్ళు దొరకవు. దొరకవంటే దొరకవు. ఇంకెక్కడో ఎక్కడో ఎప్పుడో కృష్ణుడు మెర్సీ కురిపిస్తే ఆ మెర్సీ ఏంటంటే వర్షం. అందుకే ఉదయాన్నే మీరు ఇస్కాన్‌లో ఏ టెంపుల్‌కి వెళ్ళినా 4:30కి ప్రతి ఒక్కరు రిసైడ్ చేసే ఒక శ్లోకం ఉంటుంది. సంసారదావానలలీఢాలోకా త్రాణాయ కారుణ్యా ఘణ ఘణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీచరణరవిందం. సంసారదావ నలీఢలోక త్రాణాయ కారుణ్య ఘనాఘనత్వం. అంటే గురువు యొక్క కృప ఎలా ఉంటుందంటే, సంసారం అనేటువంటి ఒక సాగరంలో బాగా ఫైర్ ఉన్నప్పుడు, అది దహించేస్తున్నప్పుడు ఒక ఫైర్ లాగా, వాటిని ఆపడానికి పైన మేఘాలు వర్షించినప్పుడు, ఆ మేఘంలాగా వర్షించేదే గురువులు, ఆచార్యులు, భక్తుల యొక్క కృప. సముద్రంలో ఉన్నవాడికైనా కానీ దప్పికేసినప్పుడు సముద్రం మీద దొరకపోవచ్చేమో, కానీ వర్షం కురిసించినప్పుడు హ్యాపీగా దాహం తీరుద్ది. ప్రాణాయ కారుణ్య ఘనత్వం. వాళ్ళ మీద కరుణ చూపించడం కోసం. సో కాబట్టి మనమందరం కూడా మనంతట మనమే ఆ శత్రువుని మన దేహంలోకి, మన ఇంట్లోకి మనం నీట్‌గా ఇన్వైట్ చేస్తాం ఆ శత్రువుని. ఏ విధంగా ఇన్వైట్ చేస్తున్నాం? కావాలనుకోనా? ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఎవ్వరు కూడా శత్రువుని కావాలని ఇన్వైట్ చేయరండి. ఇక్కడే మాయాదేవి ట్రిక్. మాయాదేవి ప్లే చేసే ట్రిక్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఒక వ్యక్తికి ఎవరికైనా కానీ నువ్వు ఈ చెడు తీసుకో, ఇలా నష్టపోతామంటే ఎమ్మటి ఒక వ్యక్తి భయపడిపోతాడండి. ఇది ఎలాగంటే ఆ ఫైర్‌లో చేయి పెట్టి ఫైర్ చాలా బాగుంటుందనేది, కాలిపోతుంది, ఎవరు చేయి కూడా పెట్టరు. కానీ మాయాదేవి ఎలా చేసిద్దంటే మనంతట మనమే వచ్చి ఆ ఫైర్‌లో చెయ్యి పెట్టేలా చేసిద్ది. మాయాదేవి చేసే ట్రిక్. అదెలా పాసిబుల్ సార్? అదెలా పాసిబుల్ ప్రభుజీ? మనంతట మనం ఎప్పుడైనా చేయి పెడతామా? మీరు బయట చూడొచ్చు చాలామంది. అసలు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, తగలబెట్టేసుకుంటారు. దూకేస్తారు పైనుంచి. ఎవరికి కూడా పైన కొంచెం కింద పడిపోతే కొంచెం నొప్పొచ్చి దూకమంటారు. కానీ మాయాదేవుల్ని ఎలాంటి స్థితిలో నెట్టేసిద్దంటే చివరికి వాళ్ళు ఆ పైనుంచి దూకేసి ఆ తగలబడిపోయినా పర్లేదు, ఆ స్థితికి వెళ్ళిపోతారు. డ్రింకర్స్ ఎవరైనా కానీ స్టార్టింగ్‌లో చేదు కషాయం, అఫ్‌కోర్స్ మేము ఎప్పుడు తాగలేదులెండి. ఎవరి ఏరియాలో అనుభవాలు చెప్తుంటే విన్నదే. ఆ చేదు కషాయం కూడా అసలు ఎలా తాగుతారా అని వదిలేస్తారు. కానీ మాయాదేవి ఏం చేసిద్దంటే అది లేకుండా వాడు బతకలేనంత స్థితికి దిగజార్చేస్తుంది. అంటే చూడండి మాయాదేవి ట్రిక్ ఎలా ఉంటుందో. స్టార్టింగ్ డోస్ కొంచెం ఇచ్చి ఆ తర్వాత వాడిని బంధించేసిద్ది, ముక్కుతాడేసి బంధించేసినట్టుగా. సో కాబట్టి రజోగుణంతో అసోసియేషన్ అందరూ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ చాలా సార్లు అది అలా సాంగత్యం తీసుకుంటే మనకింత నష్టం వస్తుంది అని తెలియక తీసుకుంటారు. చాలా కాలం తర్వాత తెలిసిన తర్వాత ఏం జరుగుద్దంటే ఇంకెలాగో తీసుకుంటున్నది, ఇలాగే జరుగుతాయి కదా, అలవాటైపోతారు. కానీ ఎవరైనా స్టార్టింగ్‌లోనే అరే! ఇంత డేంజర్ ఉందని వెనక్కొస్తారు, వాళ్ళు చాలా బుద్ధిమంతులు. లేదా పూర్తిగా అనుభవం అలా రజోగుణాల అసోసియేషన్‌లో ఉంటూ అలాంటి శత్రువులకు బలైపోయినా కానీ, అంత దిగజారిపోయినప్పటికైనా కానీ, అప్పుడే మేలుకొని నేను ఇక్కడి నుంచి భక్తిని డిటర్మినేట్ చేయాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన డిటర్మినేషన్ తోటి వచ్చినా కానీ అప్పుడు కూడా వాడు మేలుకుంటాడు. స్టార్టింగ్‌లోనైనా లేదా ఇంకెప్పుడైనా కానీ డిటర్మినేషన్ ఉన్నప్పుడు. ప్రభుపాదుల వారు అంటారు చాలా సార్లు తన జీవితాన్ని మార్చినటువంటి ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో. అది వ్యవసాయాత్మిక బుద్ధి. అది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు. ఎవరికైతే డిటర్మినేషన్ ఇలా ఉండాలి, ఇలా బతకాలి అనేటువంటి డిటర్మినేషన్ ఉండదో ఎప్పటినుంచైతే
అప్పటి వరకు తనకి జంతువుకు తేడా ఏం లేదు. జంతువులకు డిటర్మినేషన్ ఏమి ఉండదండి. కళ్ళు కావాలంటే అలా చూస్తాయి. ఏదైనా గడ్డి కావాలంటే అది తింటూ ఉంటాయి. పొట్టకి ఏది కావాలంటే అది. ఇంద్రియాలు ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు జంతువులు. మనిషి కూడా అంతవరకు అలాగే ఉంటాడంట. ఎప్పటి వరకైతే డిటర్మైన్డ్‌గా ఇంద్రియాలకి ఇది ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు. ఇది ఇవ్వాలంటే ఇది ఇవ్వాలి. ఇది చేయాలంటే ఇది చేయాలి. అలాంటి డిటర్మినేషన్ రానంత వరకు మనిషి కూడా జంతువుతోనే సమానం. అలాంటి డిటర్మినేషన్ ఎలా వస్తాయి? మనంతట మనకు రావండి. ఆల్రెడీ డిటర్మైన్డ్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉంటే, వాళ్ళ గైడెన్స్‌లో ఉంటే, అప్పుడు మన జీవితం కొంచెం ఒక అర్థం, పరమార్థం వస్తది. కొంతకాలం తర్వాత మనం కూడా వేరే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే విధంగా, మనమే పరంపర లింక్ కనెక్ట్ అవ్వకపోతే ప్రాపర్‌గా, లింక్ కనెక్ట్ అవ్వడం అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని అలా ఉండకపోతే, తర్వాత మనల్ని ఉద్ధరించుకుంటాము. ఆ తర్వాత ఇంకెవరికైనా మేము ఉద్ధరిస్తామా? చేయలేం. కాబట్టి ఈ రజోగుణములో ఉన్నటువంటి సాంగత్యం నుంచి బయటపడాలి అనేటువంటి డిటర్మినేషన్ మనకుండాలి. ఆ తర్వాత అసలుకి మళ్ళీ ఇలాంటి రజోగుణంలోకి వెళ్ళకూడదు అనేటువంటి భావాలు మనకు రావాలి. ఓకే. కొంచెం టచ్ చేస్తాను. అసలు ఏమిటి రజోగుణం? మనకు 17వ అధ్యాయంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం చాలా డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఈ ప్రకృతి అందరిని ఎలా ఒక చైనులాగా వెంటాడుతున్నాయో. ఇందులో కొంచెం నేను చెప్తాను. ఏమిటి రజోగుణం అని? రజోగుణం అంటే ఆహ్, మనిషిలో ఉండవలసిన ఉద్రిక్తత కన్నా ఎక్కువగా ఉండడం. అంటే దాని అర్థం నాకు ఆహ్, నాకు ఒక పని ఏదో చేయాలని ఉందండి అని వాడొక టైం పెట్టుకొని, ఓకే. ఈ టైంకి ఈ పని చేస్తాను అనుకున్న వాడికి ఏ ప్రాబ్లమ్ లేదు. వాడు ఆ టైంకి ఆ పని ఇన్ని పరికరాలతోటి, ఇంతమంది మనుషులతోటి చేస్తాడు. కానీ రజోగుణంలో వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక టైమ్ షెడ్యూల్ ఉండదు. టైమ్ షెడ్యూల్ లేకుండా ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే చెయ్యాలి అంటారు. ఇంకా ఏమంటారు? అయ్యా! అది ఇప్పుడు మొదలుపెట్టినా కానీ 10 గంటలు పట్టుద్దంటే, నో, నో 2 గంటల్లోనే అయిపోవాలి. హడావిడిగా చిందరవందరగా చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, పద్ధతిగా 8 గంటలు పనిచేసి బయటకొస్తారు. వీళ్ళు 10 గంటలు, 18 గంటలు, 20 గంటలు అలా అలా చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయి. అదే రజోగుణం, ప్యాషన్ అంటారు. ఇది రజోగుణం సింప్టమ్స్. రజోగుణం అంటే ఓవర్ ఎండీవర్స్. ఓవర్ ఎండీవర్స్ రజోగుణం. మరి తమోగుణం అంటే 8కి బస్సుందంటే 7:30 వరకు పడుకొని అప్పటి వరకు ఉన్నది తమోగుణం. 7:30 వరకు నువ్వు తమోగుణంలో ఉన్నావు అంటే, ఆ తర్వాత అర్ధగంటలో రజోగుణంకి షిఫ్ట్ అవ్వాల్సిందే. నువ్వు రజోగుణంలో ఫాస్ట్‌గెళ్తే తప్ప ఆ పని జరగదు నీకు. అందుకే ప్రతి ఒక్కరు కూడా రజో, తమో గుణం షిఫ్ట్ అవుతూ ఉంటారు. అప్పటి వరకు తమో గుణంలో ఉంటారు. సడెన్‌గా రజోగుణంకి వెళ్ళిపోతారు. ఫాస్ట్ చేస్తారు. అప్పటి వరకు ఫాస్ట్ చేస్తారు. సడెన్‌గా తమో గుణంకి వెళ్ళిపోతారు. రెస్ట్ తీసుకుంటారు. ఒక ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తూ, ఒక షెడ్యూల్డ్‌గా ఉండదు. అది సత్వగుణం. అది ఎమ్మటే రాదండోయ్! అది నిదానంగా ప్రాక్టీస్ తోటొస్తుంది. ఒక 5 డేస్, 7 డేస్, 1 మంత్, 2 మంత్స్ అలా పట్టుద్ది. వితిన్ 3 మంత్స్ ఎవరైనా పర్ఫెక్ట్ చేసుకో సత్వగుణం. ఒక్కసారి ఎవరైనా సత్వగుణంకొచ్చారంటే భక్తి బ్లిస్‌ఫుల్‌గా మారిపోద్ది. బ్లిస్‌ఫుల్ అంటే ఆనందాంబుది వర్ధనం. వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారు భక్తి. ఒకవేళ సడెన్‌గా ఏమైనా ఒడిదుడుకులొచ్చినా గానీ వాళ్ళకి తెలుసు, బ్యాలెన్స్ తెలుసు. ఇది నన్ను ఓవర్ టెంప్టింగ్ చేస్తుంది. ఇది కొంచెం సైడ్ పెడతాను. అలా బ్యాలెన్స్‌డ్‌గా లేకున్నటువంటి ఎవరైనా అలాంటి ఓవర్ టెంప్టింగ్ వచ్చినప్పుడు దానికి అట్రాక్ట్ అయిపోతారు. అంటే వాళ్ళు రజోగుణంతో అసోసియేషన్ తీసుకుంటారు. ఆ రజోగుణం వల్ల కామం ఇస్తుంది. ఆ కామం పెద్ద శత్రువుగా మారుతుంది. తర్వాత క్రోధం వస్తుంది. ఆ క్రోధం ద్వారా వాళ్ళే మర్చిపోతారు. అవన్నీ సైకిల్ అన్నమాట. సో, కాబట్టి ఎవ్రీథింగ్ ప్రాక్టికల్‌గా చెప్పాలంటే మనల్ని మనం సత్వగుణంలో ఉంచుకోవడం. మనల్ని మనం సత్వగుణంలో ఉంచుకోవడం అంటే ప్రాక్టికల్ టిప్స్ ఏంటంటే నా కెపాసిటీ ఎంత? నా లెవెల్ ఎంత? నా షెడ్యూల్ ఎంత? దట్స్ ఇట్. నా ఎనర్జీస్ ఎన్నున్నాయి? నాకున్నటువంటి తెలివితేటల కెపాసిటీ ఎంతుంది? నా టైం ఎంతుంది? దాని ప్రకారం వెళ్తే నో ప్రాబ్లమ్. భక్తి హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా ఈ షెడ్యూల్ ఏం లేకుండా ప్రతీదీ ఇది నాకు నచ్చింది, ఈ వర్క్ నచ్చింది, ఇది నాకు టెంప్టింగ్‌గా ఉంది అని మనం దాంట్లో జంప్ అయిపోయామంటే అది మాయాదేవి యొక్క ట్రాప్. ఏ విధంగా మనల్ని రజోగుణంతో అసోసియేషన్ ఇస్తుంది. తర్వాత మనకు వాటి పట్ల బీభత్సమైన కామం, అది దొరక్కపోతే క్రోధం వీటి వచ్చి మన భక్తి డౌన్‌గ్రేడ్ అయిపోతుంది. కాబట్టి కృష్ణ భగవానుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒకే ఒక శత్రువు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా ఇహ వైరిణం ఇక్కడున్న ఒకే ఒక శత్రువు, ఎటర్నల్ శత్రువు కామం. అది రజోగుణం వల్ల వస్తుంది. అలాంటి రజోగుణంలోకి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. ఓకే.
ఈ శ్లోకంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా ఈ శ్లోకానికి సంబంధించి? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి క్వశ్చన్ మాతాజీ. అడగమంటారా? అడగండి మాతాజీ, అడగండి. అంటే ఎవరు అడగలేదని షేర్ చేశాను, అడగండి. అదే ప్రభుజీ, ఇప్పుడు ఇది కలియుగం కదా, రజోగుణంలోకి సత్వగుణంలోకి మనం ఎంత వెళ్ళొద్దని ట్రై చేసినా ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు కనీసం మనం ఏదో ఒక టైంలోని ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అటు వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావడం ఇప్పుడు జపం చేసేటప్పుడే సపోజ్ చూసుకుంటే జపం చేస్తున్న కాన్ఫిడెంట్ గా ఒక 2-3 మాలలు చేసేటప్పటికి ఆటోమేటిక్ గా డైవర్ట్ అయిపోతుంది భౌతిక ఆసక్తి మీద గానీ రేపు వద్దనేంటి ఈ రోజు ఏంటి. ఇది కూడా దాని కిందకి వస్తుందా, రజో గుణం కిందకి వస్తుందంటారా? ఎస్, బట్ ఇది ట్రైనింగ్ ద రజోగుణం. మనకు జపం చేస్తున్నప్పుడు బ్రెయిన్ వాండర్ అవుతుందంటే మనం డే టైంలో చేసినటువంటి రజోగుణం అసోసియేషన్ వల్ల అది బ్రెయిన్లో స్టోర్ అయ్యి మనల్ని యాజిటేట్ చేస్తుంది జపం చేసేటప్పుడు. కానీ జపం చేసేటప్పుడు మనము తిరిగి మాటి మాటికి మన మనసుని ఆ మంత్రం మీద తీసుకొని రావడం వల్ల ఆ రజోగుణ టెంప్షన్ సెడిమెంట్ అవుతుంది. ఆ తర్వాత డే టైంలో మళ్ళీ మనము మన యాక్టివిటీస్ని మోడిఫై చేసుకోవాలి. లేదు, నేను తర్వాత రోజు జపం చేయాలి అంటే నేను ఇవాళ యాక్టివిటీస్ మంచి సత్వగుణం ఉంచుకొని మార్చుకోవాలి. అంటే ఒకసారి దెబ్బ పడిన తర్వాత ఇంకోసారి జాగ్రత్త పడతాం కదా, ఇది కూడా అంతే. ఇవాళ జపం చేసేటప్పుడు కొంచెం యాజిటేట్ అయిందంటే కష్టపడుతున్నాం జపం చేస్తున్నాం. ఎందుకు? నిన్నటి రోజున మనం సరిగా ప్రవర్తించలేదు, ఎంత రజోగుణ అసోసియేషన్లో ఉన్నాం. ఇవాళ మనం మంత్రం మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నిస్తూ కొంచెం ఏదో ట్రై చేశాం. ఆ రోజు మనం ఎలా ఉండాలి? డే టైంలో మన యాక్టివిటీస్ మళ్ళీ మనం సత్వగుణం ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఒక రోజు అంటూ వస్తుంది వేర్ ఎవర్ మైండ్ లెస్ వాండర్స్, తక్కువగా వాండర్ అవుతుంది. ఇట్స్ ప్రాక్టీస్, అది సత్వగుణం రావడానికి. అంటే ప్రభుజీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది రజోగుణంలో ఉన్నారు, కొంత తమో గుణంలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా సపోజ్ ఒక 16-18 ఇయర్స్ పిల్లలు కూడా తమో గుణంలో ఉన్నారు ప్రభుజీ. అంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టుకుని కూడా 7:30 అయినా కూడా నిద్ర లేవట్లేదు. అసలు వాళ్ళు ఏంటంటే జస్ట్ పాస్ మార్కులు వస్తే చాలు, చదువుకుని ఏంటి ప్రయోజనం అనే ఒక మైండ్ సెట్ తో ఉన్నారు కదా ప్రభుజీ. వీళ్ళని ఎలా మార్చొచ్చు అంటారు? మనం ఎంత చెప్పినా వాళ్ళ మైండ్కి ఎక్కట్లేదు. ఎగ్జాంపుల్ ఈజ్ ద బెస్ట్ ప్రిసెప్ట్, ఎగ్జాంపులరీ బిహేవియర్. సో కొన్నిసార్లు మాటలతో కుదరకపోతే ఎస్ మన బిహేవియర్ చూసి మారుతారు కొంతకాలానికి. లేదు ప్రభుజీ, మారట్లేదు. ఎంత Then- ట్రై చేసినా మారట్లేదు. then we can pray to Krishna. ఆ, కృష్ణ అదొకటే చేయగలుగుతున్నాను ప్రభుజీ నేను. ఎస్. సో మనం చేయాల్సింది ఏంటంటే గైడెన్స్ ఇవ్వడం. గైడెన్స్ కూడా మనం కాదు, ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా రప్పించడం, లేదా మనంతో మనం కొంచెం ప్రయత్నించడం. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి? వీలైనంత వరకు తనకి భక్తి చేసుకోవడానికి అవకాశాలు కల్పించడం. అప్పుడు వాళ్ళ కల్పిస్తాం. పేరెంట్స్ కూడా అదే తమో గుణంలో ఉంటే ప్రభుజీ, వాళ్ళ బ్రెయిన్ కూడా ఆ, భక్తి అనే అంటే ఎవరికైనా భక్తి పండగకి వస్తే టెంపుల్ కి వెళ్ళడం, ఏదో నమస్కారం చేసుకోవడం, వచ్చేయటం, మిగతా డేస్ అన్ని కూడా మళ్ళీ ఇంకో పండుగ వచ్చే వరకు నార్మల్ గా ఉండటం. ఎవరికైనా ఇదే అది ప్రొసీజర్. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ట్రాన్స్ఫర్ అయితే గనక దాన్ని ఎలాగా మనం రీసైక్లింగ్ చేయగలం? ఎవరికైనా ఇదే ప్రొసీజర్. ప్రొసీజర్ ఏంటంటే మనం వేరే వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేయాలి, వేరే వాళ్ళు రజతమ గుణంలో ఉంటున్నప్పుడు అది మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా గైడ్ చేయాలంటే ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే వెరీ సింపుల్. మనం ఉండేటువంటి ఎగ్జాంపులరీ బిహేవియరే అది వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ మొట్టో అంటే ఇది మెయిన్ ప్రిన్సిపల్. మన ఒరిజినల్ బిహేవియర్, మన భక్తి బిహేవియర్ వాళ్ళు మార్చాలి. మన మనం భక్తి హ్యాపీగా భక్తి చూసి చేసుకుంటూ ఆ బిహేవియర్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి ఏదైనా చెప్పినప్పుడు నువ్వు కొంచెం ఇలా ఉండు, ఇలా ఉండి ఇలా ఉండు కూడా కాదు, కొంచెం మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ భగవంతుడికి సంబంధించినవి అలా చెప్పినప్పుడు మేబీ వాళ్ళు పెడచెవిని పెట్టొచ్చేమో, కొంతమంది మంచిగా వాళ్ళైతే వినొచ్చేమో. బట్ ఆ తర్వాత వాళ్ళకి మనం సిన్సియర్గా భక్తి చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా భక్తి చేసే అవకాశం మనం కల్పించినప్పుడు, ఏ విధంగా? ఉదాహరణకి మనం ప్రసాదం ఉంది, వాళ్ళకి కొంచెం ప్రసాదం ఇచ్చాం, అప్పుడు వాళ్ళు కూడా భక్తి చేసే అవకాశం వచ్చింది. ప్రసాదం తీసుకోవడం కూడా భక్తి చేయడం లాంటిది.
తర్వాత మనం ఏదైనా కీర్తనలు ఏదైనా వింటున్నాం, వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏదో వింటున్నారు, అది కూడా వాళ్ళు భక్తి చేసుకునే అవకాశం ఇచ్చినట్టే. ఎప్పుడో ఒకసారి మీరు చదువుతున్నారు, రోజుకు ఒక అర్ధగంట 1 అవర్ భగవద్గీత చదువుతున్నారు, ఎప్పుడో ఒకసారి వాళ్ళు వచ్చారు, వచ్చినప్పుడు ఏదో భగవద్గీత వాళ్ళు కూడా ఒకసారి చూశారు, అలా నిదానంగా గ్రాడ్యువల్గా చేంజ్ వస్తుంది. కానీ సడన్గా వాళ్ళని ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోండి అంటే కొందరు అవుతారు, కొందరు కాలేరు, మ్యాక్సిమం పర్సన్స్ కాలేరు. కానీ మన ప్రొసీజర్ మాత్రం ఇలాగే ఉంటుందండి. మన ప్రొసీజర్ ఏంటంటే వీ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ రజోగుణ తమోగుణ, మన సత్వగుణం నుండి విధంగా మార్చుకోవాలి. ఆ తర్వాత వేరే వాళ్ళకి వీలైతే సహాయం మాటల ద్వారా కానీ, ప్రసాదం వల్ల కానీ, ఏదో ఒక ద్వారా. మూడవది ఏదో ఒక విధంగా వాళ్ళకి భక్తి ఫెసిలిటీస్ అందించడం ఈజీ వేలో. వాళ్ళకి కష్టంగా టెంపుల్కి వచ్చి కూర్చొని జపం చేసేంత వాళ్ళు కష్టతరంగా ఉండొచ్చు, బట్ హరినామ సంకీర్తనం వాళ్ళు ఉన్న చోటే మనం ప్లే చేసి మనం వింటున్నప్పుడు హ్యాపీ, లేదా ప్రసాదం వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు హ్యాపీ, లేదా వాళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు భగవద్గీత మనం చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక శ్లోకం చెప్తే అప్పుడు కూడా హ్యాపీ. సో వాళ్ళ కంఫర్ట్ జోన్లోకి ఎంటర్ అయిపోయి మనకు భక్తిని ఇచ్చినప్పుడు దెన్ ఇట్ విల్ బ్లాస్ట్ వన్ డే. అలా కాకుండా వాడు ఎక్కడికి వెళ్తుంటే ఇలా బలంగా తిప్పుతుంటే వాడికి బలవంతం చేసినటువంటిది మనకు కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ ఈజ్ మనకు ఏరోప్లేన్ ఎక్కినా కానీ, విమానం ఎక్కినా ఫస్ట్ ఏమంటారు, మాస్క్ ముందు మీరు పెట్టుకొని తర్వాత వేరే వాళ్ళకి పెట్టుకోవాలి. వాళ్ళు మార్చే కార్యక్రమంలో ఆ రజగుణం తమగుణం మనకంటుకుంటే మన సత్వగుణం కూడా డౌన్ అయిపోతే, మన భక్తిలో రేష్మెంట్ లేకపోతే మనమే క్వశ్చన్ మార్గం మిగిలిపోతాం. నో, అంటే ఎప్పుడు కూడా ప్రభుజీ మన మనల్ని పిచ్చి వాళ్ళు అంటున్నారు ప్రభుజీ, పిచ్చి ఎక్కేసింది మీకు, లేదంటే ఇంకా 2-3 అవర్స్ జపం ఏంటి, ఈ భగవద్గీత చదవటం ఏంటి, 24 గంటలు కృష్ణ కృష్ణ అని కృష్ణనామం జపించడం ఏంటి, పిచ్చి ఎక్కేసింది మరి అంటున్నారు. ఇంకేం చేయాలంట? సరే వాళ్ళనే చెప్పండి, పిచ్చెక్కేసి అన్నారు కదా, మరి ఏం అదే చేయాలంటే? క్వశ్చన్ నేను అడిగాను ప్రభుజీ. ఇంకేం చేయాలంటే ఎంజాయ్ చేయాలంట ప్రభుజీ. ఎంజాయ్ అది అంటే ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అని అడిగాను ప్రభుజీ. అందరూ ఎలాగుంటున్నారో బయట సొసైటీలో అలాగ ఉండాలంట. అందరు అంటే 24 ఎలాగుంటున్నారంట? అవర్స్ కృష్ణనామాన్ని జపించటం కాకుండా టీవీ, ఫోను ఇలా టెక్నాలజీతో ఉండాలంట. అంటే భౌతిక ఆసక్తి టెక్నాలజీతో లేకుండా. ఉంటే ఎంజాయ్మెంట్ అంటున్నారా? ఎస్ ప్రభుజీ. నేను ఓకే. అన్ని విధాలుగా ట్రై చేస్తున్నా చుట్టుపక్కల అందరికీ చెప్పడం కోసం, కానీ ఓకే. నన్ను పిచ్చి అంటున్నారు. ఓకే. మరి టెక్నాలజీతో ఉన్నటువంటి, మనకన్నా బాగా టెక్నాలజీతో ఉన్నటువంటి ఎవరు తెలుసా? బార్క్ సైంటిస్టులు. వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. సినిమా యాక్టర్లు వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. అంతెందుకండి, ఐఐటి వాళ్ళకన్నా టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? మరి వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారే. వీళ్ళందరూ ఏమంటారంటే టెక్నాలజీని యూజ్ చేసుకున్న తర్వాత మనకు ఆనందం వస్తుంది, అది మంచి ఆనందం. నిజానికి అలాంటి ఇంద్రియ ఆనందమే హ్యాపీనెస్ అయితే, ఈ భౌతిక ప్రపంచం అందరికన్నా హ్యాపీగా ఉండవలసిన వారు ఎవరు తెలుసా? ప్రాస్టిట్యూట్లు, వ్యభిచారులు. మరి వాళ్ళు అంతకు మించిన దీనహీన స్థితిలో ఉన్నారే. ఇంద్రియ ఆనందమే అసలైన ఆనందం అనుకున్నంత కాలం ఒక మనిషి చాలా మూర్ఖమైన స్థితిలో ఉన్నట్టు. ఆ మనిషిని ఇప్పుడు మనం మార్చలేం. ఇంకొక విషయం ఏంటంటే, మనం వాళ్ళతో పోటీ పడ్డాము అంటే దాని అర్థం లేదు లేదు, ఇంద్రియ ఆనందం అసలే ఆనందం కాదు, ఇది ఆనందం అంటే మనం 100 పాయింట్లు పెట్టి ప్రూవ్ చేయొచ్చు, కానీ వాడి హెడ్లో కొంచెం కూడా పోదు. ఇదేమంటారంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. ఆపరేషన్ సక్సెస్ మనం ప్రూవ్ చేసాం అన్ని రకాలుగా, కరెక్ట్, ఇది కరెక్ట్, అది కరెక్ట్ అని, కానీ వాళ్ళు కొంచెం కూడా వెళ్ళదు. అందుకోసమనే భక్తి అనేది వాడి హృదయంలోకి ఎంటర్ అయినప్పుడు, వాడిలో నుండి కామవాసన తుచ్చంగా కొంచెం మారినప్పుడు, అప్పుడు వాడికి అర్థమవుతుంది భక్తి బ్లిస్ ఏంటో, భక్తి ఆనందం ఏంటో. ఆ భక్తి ఆనందం ఎంటర్ అవ్వనంత కాలం వాడు ఇంద్రియానందమే హయ్యెస్ట్ అనుకుంటాడు. సో అలాంటి వాడిని ఫిలాసఫికల్గా మాటలతో ఎన్ని చెప్పినా వాడికి డ్రై, చెవులకు కూడా పోదు, రివర్స్. అనవసరంగా అవర్ టైం వేస్ట్. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగీనాం జోషయేత్ సర్వకర్మాణి ముక్త సంగ సమాచర. మనం చెప్పుకున్నాం శ్లోకంలో. నా బుద్ధి భేదం జనయేత్, వాళ్ళ బుద్ధిని మనం డిస్టర్బ్ చేయకూడదు. అజ్ఞానం కర్మ సంగీనం, కర్మసంగి, పనులు చేసి వాటి ద్వారా ఆనందాన్ని పొందాలి అన్నటువంటి వాళ్ళ యొక్క బుద్ధిని మనం డిస్టర్బ్ చేయకూడదు. జోషయే సర్వకర్మాణి, వాళ్ళ పనులని డైవర్ట్ చేయాలి ఏదో ఒక విధంగా. అంటే ఇందాక నేను చెప్పాను మార్గాలు, సమూహ భక్తులకు తీసుకొచ్చే విధంగా. ముక్త సంగ సమాచారం, సమూహం ఏదో ఒక విధంగా వాళ్ళని ఎంగేజ్మెంట్లు చేయాలి. అంతే తప్ప వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారండి. ఎందుకంటే ఇంద్రియ భోగమే రైట్ అనుకున్న వారు కరెక్ట్గానే ఉన్నారు, కానీ దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మనం ఫిలాసఫీ వింటున్నాం, భక్తి చేస్తున్నాం, భక్తిలో ఆనందం ఏంటో తెలుసు, ఇంద్రియ భోగంలో ఉన్న ఫాల్స్ ఏంటో తెలుసు. వాళ్ళకి అవి రెండూ లేవు.
రెండు లేవంటే భక్తిలో ఉన్న ఆనందం తెలియదు, ఇంద్రియ భోగులను ఫాల్స్ తెలియదు. ఇంద్రియ భోగులను ఫాల్స్ ఇవ్వడానికి మాయాదేవి రెడీగా ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయితే భక్తిని తీసుకోవడానికి భక్తులు రెడీగా ఉన్నారా? అందుకే మనం రెడీగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే మనం ఇస్తూ ఉండాలి, వెయిట్ చేయాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఒక్కరి కృష్ణుడికి సేవ చేయట్లేదు, మాయాదేవి కూడా సేవ చేస్తుంది. వాళ్ళని ఏదో ఒక విధంగా ఇది ఇది మాయాసుఖం, ఇంద్రియానందం తెలియజేసి వాళ్ళు ఇటుకి రావడం రెడీగా ఉంది. వాళ్ళు ఇటు వచ్చే సమయానికి భక్తులు మళ్ళీ ఇంద్రియ భోగంలోకి వచ్చే రాకూడదు. అరే వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇటు వచ్చారనుకో ఇది సైకిల్గా మారిపోద్ది. సో వాళ్ళు వచ్చే సమయానికి మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉండడం అంటే మనం సత్వగుణంలో, మనం స్టేబుల్గా, మన భక్తితోటి, మన భగవద్గీత శ్లోకాలు చదువుకుంటూ, మనం జపం చేసుకుంటూ, మనం ఒక స్టాండర్డ్గా ఉన్నప్పుడు మనం ఒక ప్లాట్ఫామ్గా మారుతాం అలాంటి వాళ్ళకి. అప్పటి వరకు స్లోగా డిఫెన్స్ లాగా అప్పుడప్పుడు చెప్పడం, రావడం, మనం ప్రాక్టీస్ చేసుకోవడం. సో ఫస్ట్ మనం బ్యాక్ టు గాడ్ క్లియర్గా ఉండాలి. ఆ తర్వాత మనం వచ్చే వాళ్ళు ఎవరిని చేపట్టి తీసుకోవడం. ఒక్క లైఫ్ టైమే ఉంది, అది కూడా ఎంతకాలం ఉంది తెలియదు. కమ్మల్ల దల్ల జల జీవన తల్లమల్ల. ఇది మనం క్లియర్గా ఉండి మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళు చేయవచ్చు. అదే ప్రభుజీ, అసలు కర్మ అనేదే లేదు, ఒకటే జీవితం. పుడతాం, చచ్చిపోతాం, ఇది ఒక సైకిల్ లాంటిదే. కర్మ గట్టి ఇలాంటిది ఏమీ లేదు. మళ్ళీ మళ్ళీ పుడతాం, మళ్ళీ చచ్చిపోతాం, ఎంజాయ్ చెయ్యాలి, ఒకటే లైఫ్. ఇదే చెప్తున్నారు. మనం చెప్పేది ప్రాసెస్ వేరు, సేమ్ అదే పాయింట్ వాళ్ళు చెప్పే ప్రాసెస్ వేరు. వాళ్ళు ఎంజాయ్ చెప్పియాలంటున్నారు. ఒకటే లైఫ్, మనం భక్తి చేయాలి, నెక్స్ట్ లైఫ్ కి మనం కొంచెం పురోగతి సాధించాలి అనేది మన టార్గెట్. అయితే అంటే మరి ఒకటే సరే, లైఫ్ పురోగతి సాధించడం, క్రియాభోగం భక్తి, చెయ్యాలి. భూలోకం పక్కన ఉంచితే ఇక్కడ భక్తులు ఎంజాయ్ చేయట్లేదా? పురోగతి సాధించడము అది బ- భక్తికి, వాళ్ళకి ఎంజాయ్మెంట్ కాదు ప్రభుజీ, అది భక్తి అంటున్నారు. వాళ్ళకి పక్కన ఉంచు. చరణామృతం తీసుకోవడం మనకి ఎంజాయ్మెంటే కాదా? ఎంత ఎంత ఎస్ ఎంత ఎంత ప్రభుజీ. హ్యాపీగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళి దర్శనం తీసుకుని భక్తులతో సాంగత్యం ఉంటే హ్యాపీగా మాట్లాడుకుంటే అది ఎంజాయ్మెంటే కదా? ఎస్ ప్రసాదం ప్రభుజీ. తీసుకోవడం ఎంజాయ్మెంటే కదా? ఎస్. భగవద్గీత హ్యాపీగా అప్పుడప్పుడు ఇలా హ్యాపీగా బుక్ చదువుకోవడం ఎంజాయ్మెంటే కదా? ఎస్ అంతెందుకండి, ప్రభుజీ. భగవంతుడికి సంబంధించిన డ్రామాస్ చాలా ఉన్నాయి యూట్యూబ్స్లలో, రార్జీ మీడియాలో. ఆ డ్రామాస్ అప్పుడప్పుడు చూసుకోవడం ఎంజాయ్మెంటే కదా? ఎస్ ప్రభుజీ. ఒక నాస్టీ మూవీస్, నాస్టీ హీరో హీరోయిన్ డ్రెస్లు పిచ్చి పిచ్చి అవన్నీ వేసుకుని అవి చూడటం హ్యాపీనెస్సా? హ్యాపీగా మన ఆచార్యులు వాళ్ళు చెప్పినటువంటి ఎంత మంచి డ్రామాలు ఉన్నాయి, ఆ లైఫ్ లెసన్స్ తీసుకుంటూ అది ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ రెండిట్లో ఉందండి. ఒకటి మాయా సుఖం, రెండు భక్తి సుఖం. మాయా సుఖాన్ని మనం ఎగ్జాగరేట్ చేస్తున్నంత కాలం, భక్తి సుఖం టేస్ట్ చేయనంత వరకు ఇది అలా కనిపిస్తుంది. కానీ భక్తులు అలా ఉండరు. వాళ్ళు ఏమంటారంటే, మన ఆచార్యులు, ఎవరైనా భక్తి ఆనందాన్ని చవి చూచినటువంటి వారు మాయాసుఖం ఒక డ్రాప్ లాగా అనిపించదు, సముద్రంలో ఒక డ్రాప్ లాగా. భక్తి ఒక సముద్రం లాగా అనిపి భక్తి ఆనందం అది ఒక డ్రాప్ లాగా అనిపించదు. ఆ డ్రాప్ అది ఇన్సిగ్నిఫికెంట్ అనిపించదు వాళ్ళకి ఆనందం. సో మనం ఎలా ఉండాలంటే మన ఆనందం పెంచుకునే విధంగా ఉండాలి భక్తిలో ఆనందం. అది జపంలో కానీ, భగవంతుడి దర్శనంలో కానీ, భగవంతుడి సేవలో కానీ, రథయాత్రల్లో కానీ, భక్తులతో కలిసి ప్రసాదం తీసుకోవడంలో, భక్తులతో కలిసి సేవ చేయడంలో, యాత్రలకు పోవడంలో, ఆనందంగా డాన్స్లు వేయడంలో, ఆ ఆనందాన్ని మనం వెతుక్కుంటున్నప్పుడు ఖచ్చితంగా వాడు అట్రాక్ట్ అవుతాడండి. ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకరిని అట్రాక్ట్ చేసేది ఆనందమే. అంటే ఒక తాగుబోతుడు ఇంకొక తాగుబోతుని ఎలా మారుస్తున్నాడంటే, వీడు అంత మ్యాడ్గా తయారయ్యాడు కాబట్టి తాగి వీడు అనుకుంటాడు, అమ్మో నేను కూడా అంత మ్యాడ్గా అంత ఆనందంగా ఉంటే వాడు వస్తాడనమాట. సో వీ హ్యావ్ టు బికమ్ మ్యాడ్ ఆఫ్టర్ మ్యాడ్ అన్న మదన మోహన్ ఒక మహారాజ్ అంటారు. వీ హ్యావ్ టు మ్యాడ్ ఆఫ్టర్ మదన మోహన్ అని. సో మనం మదన మోహనుడు వెంట ఉంటాం, వాళ్ళు మదనుడు వెంట ఉంటారు. మదనుడు అంటే కాముడు, వాళ్ళ వెంట ఉంటారు. మనం మదన మోహన అంటే ఆ మదనుడు కామునుడు కూడా మోహించేవాడు కృష్ణుడు. సో మనం వాళ్ళ వెంట ఉంటాం. వాళ్ళు చెప్పింది కరెక్టే, మీరు ఈ ఎంజాయ్మెంట్ చేయట్లేదని. మేము ఈ చిన్న చిన్న చాక్లెట్ తినట్లేదు అర్థం, మేము చాక్లెట్లు వదిలేసామని కాదు, మేము పెద్ద గులాబ్ జామ్ తీసుకుంటున్నాం. అది చూపించాలి వాళ్ళకి గులాబ్ జామ్. ఆ గులాబ్ జామ్ ఏంటంటే లైఫ్ స్టైల్, సింపుల్, సెరెనిటీ, పీస్ఫుల్, కామ్, స్టెబిలైజ్డ్. ఇది లైఫ్ స్టైల్. ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ చాలా హ్యాపీగా మన భక్తి మార్గంలో ఉన్నప్పుడు దెన్ వేరే వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు అనడంలో అసలు క్వశ్చన్ మార్క్ లేదు. ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు, నో డౌట్. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో మనం ఒక శ్లోకంలోనే చాలా డిస్కషన్ పెట్టాం. ఇంకొక శ్లోకంకి వెళ్దాం ఇప్పుడు. 38వ శ్లోకం.
धूमेणाव्रियते वह्निर्यथादर्शो मलेन च यतोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् धूमेणाव्रियते वह्निर्यथादर्शो मलेन च यतोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् धूमेणाव्रियते वह्निर्यथादर्शो मलेन च यतोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ఎవరైనా చదివితే చదవండి. धूमेनाम्रियते वह्निर्यदादर्शो मलेन च यदुल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम्. हरे హరే కృష్ణ. మిగిలిన వారు అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవరు చదవట్లేదు. కృష్ణ ప్రభు. చదవండి ప్రభు. ధూమేన ప్రియతే వహ్నిర్యదా ధర్మో మలేన చ యతో తేనావృతో గర్భస్తదా తేనేదమావృతం. కింద చదవాలి ప్రభు. లేదు ప్రభు, జస్ట్ శ్లోకం మాత్రం. ఇంకెవరైనా చెబుతారా? ఓకే. అనువాదం. అగ్ని పొగతో కప్పబడినట్లు, అద్దం దుమ్ముతో కప్పబడినట్లు, లేదా పిండం గర్భంలో కప్పబడినట్లు, అదే విధంగా జీవి కూడా ఈ కామం యొక్క వివిధ స్థాయిలతో కప్పబడి ఉంటుంది. ఇందాక మాతాజీ గారు అన్నారు, ఏమన్నారు? ఇదే ఆనందం వాళ్ళకి, మాకు ఇదే ఆనందంగా ఉంది, మీరు ఈ ఆనందాన్ని మిస్ అవుతున్నారు అని. సో ఈ శ్లోకంలో ఒక మంచి వివరణ ఇచ్చారు దానికి. ఎవరెవరికైతే కామం ఎంత ఎంత డిగ్రీస్ అంటే మీరు ఇలా చెప్పొచ్చు, ఎంత డెప్త్గా ఎంత లోతుగా కప్పబడి ఉంటుందో ఆయా ప్రజలు ఆయా మనుషులు ఆయా విధాలుగా ప్రవర్తిస్తారు. ఎవరెవరికైతే ఎంతెంత లోతుగా కామం కప్పబడి ఉంటుందో వాళ్ళు అలా ప్రవర్తిస్తారంట. ఒకరికి కామం పూర్తిగా కప్పబడి ఉంది. ఏ విధంగా కప్పబడి ఉంది? యతోల్బేన వృతో గర్భస్. యతోల్బేన వృతో గర్భస్ అంటే గర్భం లోపల పిండం ఉంది. ఆ పిండం బయటికి కనిపించుద్దా? అస్సలు కనిపించదు. అలాగే ఒక జీవుడికి తాను కృష్ణ సేవకుడు, కృష్ణ భక్తుడు, జీవేర స్వరూపి కృష్ణేర నిత్యదాస్ అనేటువంటి ఒక స్వభావం పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఎలా ప్రవర్తిస్తాడు తాను? ఏదైనా నా ఆనందం కోసం మాత్రమే. ఆ లెవెల్లో ఉంటాడు. అందుకే యతోల్బేన వ్రతో గర్భస్. ఇంకొంతమంది యథాదర్శో మలేన చ అంటే దర్పం. ఒక దర్పణం అంటే అద్దం. అద్దం మీద దుమ్ము బాగా పట్టినప్పుడు మన ఫేస్ మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ మనం ఆ దుమ్ముని కొంచెం ఇలా వైప్ అవుట్ చేస్తే మనం చూడొచ్చు. కానీ ఎంబ్రియోలో ఉన్న పిండాన్ని, అంటే ఒక పిండాన్ని, గర్భంలో ఉన్న ఒక పిండాన్ని గర్భాన్ని అలా వైప్ అవుట్ చేసి చూడొచ్చా? చూడలేము. అంత పాసిబుల్ కాదు. కానీ అద్దం మీద ఉన్న దుమ్ము ఎంత ఇరికిటిగా ఉన్నా కొంచెం తుడడానికి కష్టమైనా కానీ చెయ్యొచ్చు. అంటే కొంతమంది కామం అలా కప్పబడి ఉంటుంది. అంటే దాని అర్థం వాళ్ళు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతే ఉంటారు. అరే ఇంతేనా జీవితం? కొంచెం ఎక్కువ ఆలోచించు. ఎక్కువ ఆలోచించాలంటే కొంచెం కొంచెం గొప్పగా ఆలోచించు. అందరూ పుడుతున్నారు, చేస్తున్నారు, జీవితం ఇంకేదో ఉంటుంది కదా అని ఒక మాట అన్నప్పుడు వాళ్ళు ఎమ్మట కొంచెం మేలుకుంటారు. కరెక్టే కదా, నా జీవితం ఇలా అయిపోతుంది అంటే జంతువులాగా వెళ్ళిపోతుంది, కొంచెం ఏదో ఉంది, మనిషిలాగా ఉన్నప్పుడు ఇది చేయాలి కదా అనుకుంటారు. వీళ్ళు అద్దంకి దుమ్ము పట్టినటువంటి వారు. అంటే ఎవరైనా కొంచెం ఇగ్నైట్ చేసి వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు పూర్తిగా ఇంటాక్సికేటెడ్ అయిపోయి ఉంటారు. తినడం, తాగడం, టీవీలు, సినిమాలు, ఎంజాయ్లు, కాఫీలు,
ఇంకేది ఉంటే అది మొత్తం అదే ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కూర్చొని చెప్పిన ఇదేనా జీవితం అంటే ఇంతే జీవితం అంటారు. కొంచెం ఆలోచించి ఇంకెందుకు ఆలోచించాలంటారు. వాళ్ళు యతోల్బేన వృతో గర్భస్, యత ఉల్బేన ఆవృత. గర్భస్ అంటే గర్భం. ఒక పిండం ఏ విధంగా అయితే పొట్టతో కప్పబడి ఉంటుందో అంత అంత కావరించి ఉంటుంది కామం వాళ్ళకి. కొంతమందికి కొంచెం తక్కువ ఆవరించి, ఏ విధంగా ఒక అద్దానికి దుమ్ము పట్టినలాగా. ఇంకొంతమందికి లైట్గా ఆవరించి ఉంటుంది కామం. అదేవిధంగా ధూమేనావ్రియతే వహ్నీర్. ధూమేన అంటే ధూపం, అంటే మనకు స్మోక్, పొగ. మీరు ఎప్పుడైనా పొయ్యిలో, కట్టెల పొయ్యిలో ఎప్పుడైనా చూసినట్లయితే ఫైర్ ఉంటుంది, నిప్పులు కూడా ఉంటాయి, పొగ ఎక్కువగా వస్తుంటుంది. జస్ట్ మీరు ఇలా ఇలా ఊదితే, కొంచెం ఇలా ఇలా అన్నప్పుడు, లేదా మనం పొగొట్టమిటి అలా ఊదినప్పుడు వెంటనే ఫైర్ వచ్చేది, పొగ మొత్తం పోద్ది. అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టగానే ఫైర్ స్టార్ట్ అయిపోద్ది. ఇలాంటి వారు స్మోక్ కవర్, ఫైర్ కవర్డ్ బై స్మోక్. అంటే అగ్ని అనేది పొగతో కప్పబడిన విధంగా ఉంటుంది వాళ్ళ కామం. అంటే కొంచెం టచ్ చేయగానే వాళ్ళు స్పార్క్లోకి వచ్చేస్తారు. అలాంటి వారు ఎవరు? చిన్నప్పటి నుంచే కొంచెం పద్ధతిగా పెరుగుతూ, నీట్‌గా మంచి మార్కులు కావాలి అనుకుని చదువుకుంటూ వెళ్తున్న వారు, ఎవరైనా సడెన్‌గా భగవద్గీత బుక్‌లో ఫిలాసఫీ ఇస్తే, అసలు మన ఫిలాసఫీ ఇదా? మన ధర్మం ఇదా? సడెన్‌గా రేజ్ అయిపోతారు. సడెన్‌గా టేకప్ చేసుకుంటారు. సడెన్‌గా భక్తి భావంలోకి వచ్చేస్తారు. అంటే దే ఆర్ ఆల్రెడీ ప్రో క్యాండిడేట్. బట్ లైట్‌గా కవర్ అయ్యింది. వాళ్ళు కొంచెం టచ్ చేయగానే ఎమ్మటే ఫైర్ అందుకుంటుంది వాళ్ళకి. సో, ఇది డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ పీపుల్. ఇక్కడ కృష్ణుడు తథాతేనేదమావృతం అంటే అలాగా జీవుణ్ణి ఈ కామం కప్పించి ఉంచుతుంటుంది. సో జ్యోతి మాతాజీ గారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మీరు ఎవరినైతే టచ్ చేశారో మీరు ఈ కేటగిరీలో డిస్టింగ్విష్ చేసి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా కానీ. సో మాకు ఇదే జీవితం, ఇదే ఇలాగే ఉంది పూర్తిగా అనుకున్న వారు, వాళ్ళకి కామం అనేది పూర్తిగా చాలా దట్టంగా అనుకుని ఉందన్నమాట. మీరు ఒక్క రోజులోనే వైపౌట్ చేయాలంటే కుదరదండి. కొన్ని వేల కోట్ల జన్మలు పట్టుద్ది. కానీ భక్తికి ఆ శక్తి ఉంది. భక్తికి కృష్ణుడికి ఆ శక్తి ఉంది. కృష్ణుడు తలుచుకుంటే కొన్ని కోట్ల జన్మలను కూడా ఒక జన్మలో, వితిన్ ఒక జన్మే కాదు 1 మీటర్లో వాటిని తీసేయగలుగుతాడు. ఎప్పుడు? మనం హ్యాపీగా భక్తి చేసి, మనకు ఆ ఫెయిత్‌తో చేసి, మనం నిజంగా వాళ్ళకి మంచి హ్యాపీ లైఫ్ ఇద్దామని నిశ్చయించుకొని, మనకు వాళ్ళకి భక్తి భావాలు ఇద్దామని ప్రయత్నించినప్పుడు ఏదో ఒక సమయం చాలు వాళ్ళలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరగడానికి. ఇలా జరిగిపోతుంది. ఎందుకంటే మాయాదేవి కూడా వర్క్ చేస్తుంది మనతో పాటుగా. సో కాబట్టి యతోల్బేన వృతో గర్భస్, గర్భంలో ఒక పిండం అనేది లోపల ఉన్నప్పుడు బయట కవర్ అయితే ఆ పిండం కూడా మనకు కనిపించదు పొట్ట కవర్ అయినప్పుడు. ఆ విధంగా కామం కవర్ అయిపోయినటువంటి వాళ్ళని ఒక్క క్షణంలో మార్చాలి, వాళ్ళే కరెక్ట్‌గున్నారు, వీళ్ళే కరెక్ట్‌గున్నారు అనుకోవడం చాలా చాలా మూర్ఖత్వం మనది. సో కాబట్టి అలాంటి వాళ్ళని వెంటనే మార్చాలనుకోకూడదు. వి హావ్ టు స్లోలీ క్లియర్. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళంటే అన్ని పనుల్లో ఉంటారు. బట్ ఉన్నప్పటికి కూడా ఆలోచిస్తారు. అలాంటి వారు అద్దానికి దుమ్ము పట్టినట్టుగా. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ఫైర్, కాకపోతే కొంచెం లైట్‌గా స్మోక్ ఉంది. అరే! నువ్వు ఆల్రెడీ మంచివాడివి కదా! ఎందుకు ఇలా ఉన్నావు? భగవద్గీత, ప్రసాదం, తర్వాత భక్తులు ఇలా అన్నీ చెప్పగానే వాళ్ళు వెంటనే కరెక్ట్‌గా దాన్ని వెంటనే జంప్ అయిపోయి వెంటనే వాళ్ళు టేకప్ చేస్తారు భక్తి ప్రాసెస్‌ని. సో, ఇది మనం వెంటనే చూడొచ్చు మనిషి యొక్క స్వభావంలో. మనం ఎవరితోనైనా ఒక 5 మినిట్స్ మాట్లాడినా అర్థమైపోద్ది వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారు. సో, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే దానికి తగ్గట్టు మనం భక్తినివ్వాలి. భక్తిని ఇవ్వడం అంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఉంచుకోవాలి మెయిన్‌గా. ఓకే. తిను ఇలా ఈ లెవెల్‌లో ఉన్నాడు కాబట్టి ఇంతే ఇస్తాడు. ఇప్పుడు మనం 5థ్ క్లాస్ పిల్లవాడి దగ్గరికెళ్ళి మనం ఏదో 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్, ఇంటర్ మ్యాథమెటిక్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేము. వాడు ఏ క్లాస్ అని చెప్పగానే 5థ్ క్లాస్ అని అర్థమైపోతే అప్పుడు మనం అంతే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఓకే. 10థ్ టేబుల్ వరకు, 15థ్ టేబుల్ వరకు, 20 టేబుల్ చెప్పయ్యా అంతవరకే. అంతకుమించి మనం ఎక్కువ అడగలేం. సో, ఇమ్మీడియేట్‌గా మనం అంచనా వేయాలి వాడు ఏ స్టాండర్డ్‌లో ఏ క్లాస్‌లో ఉన్నాడని. సో, కాబట్టి ఇక్కడ మన ఆచార్యులు ఏమంటున్నారంటే, ఎవరైనా ఒక ఫైర్‌కి స్మోక్ కవర్ అయిందంటే, అంటే పొగ బాగా కవర్ అయ్యిందంటే ఫైర్ కనిపించదు. కానీ మీరు ఆ పొగ దగ్గరికెళ్తే, చేయి పెడితే వెంటనే కాలుద్ది. అంటే దాని అర్థం ఫైర్ అంటే అగ్ని యొక్క పని జరుగుతుంది. అగ్ని ఆకారం కనిపించదు మనకు. ఫైర్ కనిపించదు పొగ పట్టడం వల్ల. కానీ మనం చేయి పెట్టగానే మనకు కాలుద్ది. అంటే ఫంక్షనింగ్ జరుగుతుంది. కొంతమంది ఎలా ఉంటారంటే బయటికి చింపి డ్రెస్సులేసుకొని ఎలా పడితే అలా ఉన్నా గానీ, లోపల వాళ్ళకి కొంచెం స్పిరిచువాలిటీ ఉంటుంది. ఆధ్యాత్మికత ఉంటుంది. అంటే లోపల ఫంక్షనింగ్ ఉంటుంది. బయటికి కనిపించదు. ఇలాంటి వారు ఈ కేటగిరీలో అన్నమాట. ఫైర్ కవర్డ్ బై స్మోక్. అగ్ని పొగ చేత కప్పించడం. దాంతో కంపేర్ చేయొచ్చు మనం. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే అద్దం.
అద్దం మీద దుమ్ము పట్టినప్పుడు ఫంక్షన్ ఉండదు ఆడ, కానీ ఆకారం ఉంటుంది. అద్దం ఆకారం కనిపించద్ది, జస్ట్ ఆకారం ఉంటుంది, పని 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 జరుగుతుంది, అంటే మన ఫేస్ మనకు కనిపించదు. ఇందాక ఫైర్ దగ్గర ఫంక్షన్ జరుగుతుంది, పని జరుగుతుంది, కానీ ఆకారం లేదు, ఫైర్ కనిపించదు పొగ వల్ల. ఒక చోట ఫంక్షన్ ఉంది, ఆకారం లేదు. ఇక్కడ ఆకారం కనిపిస్తుంది, అద్దం ఆకారం, కానీ ఫంక్షన్ జరగట్లేదు. అంటే దాని ఆకారం కనిపించడం ఏంటంటే, కొంతమంది నీట్గా షర్ట్ వేసుకుంటారు, టక్ వేసుకుంటారు, ఎక్కడికి వెళ్తుంటే పని చేస్తున్నాం అంటారు, ఏం చేస్తున్నట్టు తింటున్నాం అంటారు, మరి రాత్రి అయిపోయిన ఏం చేస్తున్నారు పడుకున్నాం అంటారు, మళ్ళీ తెల్లారి ఏం చేస్తుంటే మళ్ళీ తింటానంటారు, మళ్ళీ వెళ్ళి పని చేస్తానంటారు. యాజ్ రీస్గా యానిమల్ లాగా ఉంటుంది. ఏంటిది అది? ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్. ఆహార, నిద్ర, భయ, మైథునం. ఇది జంతువులు కూడా. పశుభీరు సమాన. ఇది మహాభారతంలో ఉంటుంది. అంటే వాళ్ళకి ఆకారం కనిపించింది, ఆకారంగా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని, కానీ ఫంక్షనింగ్ ఉండదు. ఫంక్షనింగ్ అంటే భక్తికి సంబంధించిన పనులు ఏవి చేయరు. వీళ్ళు అద్దం అన్నమాట. అద్దానికి ఆకారం ఉంటుంది, ఫేస్ కనిపించదు దుమ్ము పట్టడం వల్ల, ఫంక్షనింగ్ ఉండదు. ఇకపోతే మూడో కేటగిరీ వాళ్ళు, వాళ్ళకి ఫంక్షనింగ్, పని కనిపించదు, ఆకారము కనిపించదు. అది పిండం, గర్భం లోపల ఉన్న పిండం. ఆ పని అది ఏం జరుగుతుందో లోపల కనిపించదు, ఆకారం కూడా కనిపించదు. ఇలాంటి వారు పూర్తిగా తమో గుణంలో ఉన్నట్టు. ఫైర్లో ఉన్న వాళ్ళు సత్వగుణంలో, అద్దంలో దుమ్ము పట్టిన వాళ్ళు రజగుణంలో ఉన్నట్టు, వీళ్ళు తమో గుణంలో ఉన్నట్టు. మూడు కేటగిరీలు మనం అంచనా వేసుకుని మనం ఎప్పుడైనా ఎవరికైనా ప్రచారం చేసేటప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంచుకోవాలి. వాళ్ళు వెంటనే భక్తి టేకప్ చేయాలన్న ఎక్స్పెక్టేషన్ మనం ఉంచుకోకూడదు. ఓకే, అందరికి అర్థమైంది ఈ శ్లోకం? ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఇవాళకి చివరి శ్లోకం వెళ్ళే ముందు అడగండి ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ శ్లోకంలో. ఓకే, అందరు సైలెంట్గా ఉన్నారు ఇవాళ. ఓకే, ఓకే, ఇవాళకి చివరి శ్లోకం 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. ఇంకెవరు చెబుతారు మీలో? హరే కృష్ణ. హరే కృష్ణ, చదవండి. జ్ఞానమేతేనా జ్ఞాని కొంచెం శ్లోకం కిందకి పెట్టండి ప్రభుజీ. ఓ సారీ, చదవండి. ఓకే. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెబుతారా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తండ్రి ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పురేణ అనాలేన చ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెబుతారా? హరే కృష్ణ. ఆవృతం నాకు అదే మాట. జ్ఞానేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పిరేణాలోచన చ. ఇంకెవరైనా చెబుతారా? హరే కృష్ణ. చదవండి ప్రభు. అమృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పరేణ లేన చ. హరే కృష్ణ. అనువాదం: ఈ విధంగా ఎన్నటికీ తృప్తి చెందని అగ్నిలా దహించే కామమనే శాశ్వత శత్రువు చేత వివేకి అయిన జీవి యొక్క శుద్ధ చైతన్యం కప్పబడిపోతుంది. కృష్ణ భగవానుడు మన శత్రువు ఎవరో చెప్పారు, ఆ శత్రువు ఎవరెవరిని ఎలా కప్పుంచుతాడో చెప్పారు. ఆ తర్వాత
అది పూర్తిగా అలా కప్పి ఉంచడానికి గల కారణాన్ని కూడా ఈ శ్లోకంలో చెప్పాడు. కారణం ఏంటంట, దానికున్న శక్తి ఏంటో ఇక్కడ ఈ శ్లోకంలో చూపించాడు. ఏమిటా శక్తి? దుష్పూరేణ అనలేనచ. దుష్పూరేణ అనలేనచ అంటే దాన్ని నువ్వు ఎప్పటికీ సాటిస్ఫై చేయలేవు, సంతృప్తి పెట్టలేవు. కానీ మాయ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు చూపించడం. లేనిది ఉన్నట్టు చూపించడం అంటే దాని అర్థం నువ్వు ఇది చేస్తే అది సంతృప్తి పడిపోతుంది. ఇది మాయాదేవి చేసే ట్రిక్. కృష్ణుడు ఏమంటున్నాడు? దుష్పూరేణ అనలేన చ. అది ఎప్పటికీ సంతృప్తి చెందదు. మాయాదేవి అంటుంది నువ్వు ఇది చేస్తే సంతృప్తి పడిపోతుంది. ఇప్పుడు మధ్యలో జీవుడు ఉన్నాడు. ఇటు చూడాలా, ఇటు చూడాలా, ఇటు చూడాలా, ఇటు చూడాలా. శాస్త్రాలు, సాధువులు, ఆచార్య పరంపర, గురువులు, ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా భగవద్గీతని ఫాలో అయ్యారు. నేను ఇదే పట్టుకుంటాను డిటర్మైన్ అయిన వాడు బాగుపడతాడు. లేదు, మాయాదేవి చెప్పిందే బాగుంది. కొంచెం సాటిస్ఫై చేస్తే ఇది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇది కూడా సంతృప్తి పడిపోద్ది అని ఇటు చూస్తాడు. మాయాదేవి హిహిహిహి అన్నవద్దు, వచ్చాడు నా ట్రాప్లోకి అని. వీడు ఎప్పటికో లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటమ్ తప్పడు. అంటే బాగా దెబ్బలు తిన్నాక మళ్ళీ ఇది రాంగ్ అని తెలుసుకుంటాడు, ఇది తిరుగుదామని ఇటు తిప్పలేడు. కానీ పొరపాటున ఎవరు ఇంటెలిజెంట్లు డిటర్మినేషన్ తిప్పితే మళ్ళీ భగవద్గీత శ్లోకాన్ని పట్టుకొని దుష్పూరేణ అనలేన చ అని డిటర్మినేట్గా వెళ్తే దేర్ ఇస్ అ సక్సెస్. ప్రభువుల వారు ఇచ్చిన ఇస్కాన్ ఇదే. ప్రతి ఒక్కరికి ఎలాంటి కండిషన్లో ఉన్నా కానీ వాళ్ళ మీద ఒక కమాండ్, ఎస్ నేను ఇది చేద్దాం అనుకున్నప్పుడు ఇదే చేస్తాను, ఇలా ఉందనుకుంటే ఇలాగే ఉంటాను, ప్రపంచం ఎంత తారుమారైనా కానీ. ఎందుకంటే భగవంతుడని, భక్తులని, శాస్త్రాలని అవి ఇచ్చినటువంటి మార్గంలో నడవడం నాకున్నటువంటి ఆనందం. కానీ మాయాదేవి చేతులకి వెళ్ళి బందీ అయిపోయి, అందుకే మైథునాగార అంటారు, షాకిల్స్ ఆఫ్ సెక్స్ లైఫ్. మైథునాగార అంటే దాని అర్థం ఇది మనకు ఒక ఇల్యూజన్, ఒక మాయా సుఖాన్ని ఇచ్చి బంధిస్తున్నటువంటి ఆగారం ఇది. ఈ ఆగారం ఎలాంటి ఆగారం అంటే, మామూలుగా ఎవరైనా తప్పు చేసి జైల్లో పెడితే అవన్నీ బేడీలు వేసేసి బయట గేట్లు వేసేసి లాకులు వేసేసి చేస్తారు. ఈ ఆగారం ఎలా ఉంటుందంటే దీనికి ఎటువంటి గేట్స్ లేవు, ఇది ఫ్రీ. నువ్వు హరినామని చెప్పిస్తే గోలోకంకి వెళ్ళిపోతావు, ఫ్రీ. నీకెవ్వరు ఇక్కడ బంధించట్లేదు. కానీ జీవుడు ఎలా కోరుకుంటాడు? ఇందులో ఆనందం ఉందా, ఇందులో ఆనందం ఉందా, ఇందులో ఆనందం ఉంది, ఇందులో ఆనందం ఉందా, అందులో దొరుకుద్ది అలా చూస్తూ షక్. ఎవ్వరు వాడికి బేడీ లేవాల్సిన అవసరం లేదు, ఎవ్వరిని జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఆగారం, మైథునాగారం అంటున్నారు, ఇది జైల్. ఎందుకు జైలు అంటున్నారు? ఇక్కడ చెప్తున్నారు, ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్య వైరినా. ఆవృతం కప్పేసిందయ్యా మన జ్ఞానాన్ని. ఆవృతం జ్ఞానం, మన జ్ఞానం మొత్తాన్ని కప్పేసింది. ఏంటా కప్పేసింది? కోరిక. ఒక పక్క తెలుస్తుంది అవి నిజానికి అవన్నీ భౌతికమైనవి, అవి తాత్కాలిక సుఖాన్ని ఇచ్చి నేను సంపాదించిన ఎనర్జీని, డబ్బుని, వాటన్నిటిని నాశనం చేసి నన్ను పూర్తిగా భక్తికి దూరం చేసి ఆధ్యాత్మిక ప్రగతికి దూరంగా పెట్టేవి, నాకు తుచ్చమైన సుఖాన్ని ఇచ్చేవి. నిజమైన ఆనందం ఎక్కడుంది, నిజమైన పురోగతి ఎక్కడుంది అని తెలిసినప్పటికి కూడా మన అడమెంట్ డిజైర్ దాన్ని భోగించాలని ఆ కోరిక కప్పేస్తుంది. ఆవృతం జ్ఞానమేతే, మన జ్ఞానాన్ని ఆవృతం అది కప్పేస్తుంది. కప్పేసి జ్ఞానినో నిత్య వైరిన. జ్ఞానినో అంటే మనమే, నిజంగా మన జ్ఞానం ఉన్నటువంటి మనము నిత్య వైరిన. వైరినం అంటే వైరత్వం, శత్రువు. నిత్యం అంటే ఎప్పటికీ శత్రువుగా మిగిలిపోతుంది ఆ కోరిక అనేది. మరి అది ఏ రూపంలో ఉంది? కామరూపేణ కౌంతేయ. కామరూపంలో ఉందంట అది, కామరూపేణ కౌంతేయ. మరి నువ్వు దాన్ని సాటిస్ఫై చేస్తే ఏమవుతుంది? దుష్పూరేణ అనలేనచ. ఒక ఫైర్కి పెట్రోల్ పోస్తూ ఉన్నప్పుడు అది ఇంకా మండిపోయి ఇంకా పెద్దదవుతుంది. అదేవిధంగా ఒక కోరిక నువ్వు కానీ ఇలా సాటిస్ఫై చేస్తే అది 10గా మారుతుంది. ఆ 10ని సాటిస్ఫై చేసి 100గా మారుద్ది. 1కి 10, 10కి 10, 100, 100కు 100, 1000 అలా పెరుక్కుంటూ పోతుంది. కొంతకాలానికి నువ్వు ఇలా నెత్తి పెట్టుకోవాలి, అరే ఏంటి ఇలా జరిగిపోయింది, నేను ఎంత సాటిస్ఫాక్షన్ వేవి సంతృప్తి పొందట్లా, ఇంకా కోరికలు వస్తూనే ఉన్నాయి. ఈ లెవెల్కి వెళ్ళిపోతాం మనం. ఈ మధ్య నేను వింటున్నాను చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్లు ఎందుకు వస్తాయి తెలుసా? సాధారణంగా రావండి, ఇదివరకు రోజుల్లో లేవు. ఇప్పుడు ఎందుకు వస్తుంది తెలుసా? ఫస్ట్ ఒక మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఫస్ట్ స్టార్టింగ్లో
అది చాలా బలంగా ఉంటుందన్నమాట ఆలోచన. దాన్ని ఆలోచిస్తూ 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 బ్రాంచులుగా మారుద్ది 10 ఆలోచనలు. ఆ బ్రాంచులు చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ 10 ఆలోచనలు చిన్న చిన్నగా ఉంటాయి. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ 10 కూడా ఇంకా బలంగా మారుతాయి. ఆ 10 100 అవుతాయి. అవి ఇంకా బలంగా మారుతాయి. ఆ బలంగా మారినటువంటి ఆలోచనలు ఇప్పుడు ఆ ఆలోచనలు ఎవరికి బయటికి కనిపించవు. కానీ ఆ రియాక్షన్ బాడీ ఫేస్ చేస్తుంటుంది. అంటే ఉదాహరణకి మీకు ఎలా చెప్పాలంటే, ఒక వ్యక్తి నిద్రపోతున్నాడండి. కలగంటున్నాడు. పులి తరుముకుంటుంది. అక్కడ పులుందా? లేదా ఇంకేదన్నా ఉందా? ఏదీ లేదు. కానీ ఇక్కడ వీడికి చెమటలు పట్టిపోతున్నాయి బయట. అబ్బా! కళ్ళు తెరిచి చూడగానే ఒళ్ళంతా చెమటలు, ఆయాసపడుతుంటాడు. అక్కడ పుల్లేదేం లేదు. రియాక్షన్ జరుగుతుంది. ఇదంతా ఎక్కడ జరిగింది? మనో మనసులో. అది వాస్తవం. మన కళ్ళు ఎలాగైతే ఉన్నాయి, చెవులు ఎలాగైతే ఉన్నాయో మనసు కూడా వాస్తవం. కాకపోతే మనకు కనిపించదు అంతే. ఇప్పుడు గాలి మనకు కనిపించలేదు. అది అవాస్తవం, అది వాస్తవం. ఇది కూడా అంతే. మనసు కూడా. ఆ మనసులో ఆ వెయిట్ పడ్డప్పుడు ఆ రియాక్షన్స్ ఆ లోపల ఉన్న నెర్వ్స్ చిట్లిపోతాయి. ఇది ఇమాజినరీ ప్రాబ్లమ్స్ అండి. ఈ భౌతిక ప్రపంచంలో 99% ఊహా కల్పిత ప్రాబ్లమ్స్, ఊహా కల్పిత సమస్యలే. నిజమైన సమస్య ఇంతే ఉంటుంది. ఊహా సమస్య ఇంతుంటుంది. అదెక్కడొస్తుంది? దుష్పూరేణ అనలేనచ. దుష్పూరేణ అనలేనచ అంటే నువ్వు ఒకదాన్ని ఓకే. ఈ ఆలోచన ఒక్కదాన్ని కొంచెం తీర్చాలని చూస్తావు. అది తీరదు. అది 10గా మారుద్ది. అది నీ మీద బండై కూర్చుంటుంది. కాబట్టి ఇదయ్య శత్రువు. ఈ శత్రువుని నువ్వు ఎలా జయించుదాం అనుకుంటున్నావో, ఆ శత్రువు నా కామాన్ని తీర్చేస్తే అది తీరిపోతుంది అనుకుంటేనేమో అది రాంగ్ అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. శత్రువేంటో చెప్పాడు కృష్ణుడు. 3 శ్లోకాలు చెప్పుకున్నాం ఇవాళ. శత్రువేంటో చెప్పాడు. ఆ శత్రువు ఏ విధంగా మన జీవుని 3 లేయర్లు చెప్పాం. ఒకరు బలంగా కప్పుంచుతారు, ఒకరు లైట్‌గా కప్పుంచుతారు. కొందరికి ఆ శత్రువు బలంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. 3 లేయర్లు చెప్పుకున్నాం. ఫైరు, మిర్రరు, ఎంబ్రియో లాగా. మూడవది దాన్ని ఎలా జయించకూడదో చెప్పాడు. దాని కోరికను తీరిస్తే అది దుష్పూరేణ అనాలి. అది వంతింతలే కూర్చుంటుంది. అలా నువ్వు జయించలేవు దాన్ని అని ఈ 3 శ్లోకాలు చెప్పారు. దాన్ని ఏ విధంగా జయించాలో తర్వాత శ్లోకంలో ఉంటుంది. అది మనం రేపు చర్చించుకుందాం. ఓకే. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? ఓకే దెన్. కలియుగ పావన హరినామ సంకీర్తన की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. वैष्णव ठाकुर श्रील प्रभुपाद की जय. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण.